ఈ మధ్య జరిగిన ఒక మీటింగ్లో ఇలాంటి ఇష్యూ చర్చ జరిగింది. భూమి సమస్యలపైన, ఇళ్ల స్థలాల సమస్యలపైన, పేదల భూమి ఇచ్చే సమస్య చర్చ జరిగింది. అందరికీ 2 సెంట్లు ఇస్తే ఎట్లా, కనీసం గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకు 10 సెంట్లు ఇవ్వాలి. ఎనుములు మేపుతారు, మేకలు మేపుకుంటారు, వాళ్ళకి వామదొడ్లు కావాలని చెప్పి అడిగాను. ఎక్కడ భూమి ఉంది అని చెప్పి ఆ రోజు చర్చ జరిగింది. అంటే ఉన్న వాళ్ళకేమో ఇస్తున్నారు, అంటే పెద్ద చర్చ జరిగింది. ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు కదా, అధికారులకైతే చాలా భూములు ఉన్నాయి, చాలా స్థలాలు ఉంటాయి, కానీ పేదలకు 2 సెంట్లు ఇస్తే ఎట్లా అని చెప్పి చర్చ జరిగింది. తర్వాత కోడు ఎమ్మెల్యే కూడా అవును కనీసం 5 సెంట్లు ఇవ్వాల్సిందని చెప్పి ఆ రోజు డిమాండ్ చేశారు. ఇప్పుడు మనము ఈ చూస్తే ఇక్కడ కాసినైనా కానీ లేదంటే పూర్వమిలో కానీ ప్రాంతాల్లో 100 ఎకరాల భూములు ఆక్రమించేశారు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం అయితే 48 ఎకరాల కంటే ఎక్కువ ఉండాలండి భూమి లేదు. అది ఎట్లా వచ్చింది వీళ్ళందరికీ? తర్వాత ఎస్టేట్ దారి చుట్టూ కంచి చేసుకొని ప్రజలు పోకుండా, పశువులు పోకుండా పూర్తిగా వేశారు. ఇది చాలా అన్యాయమైన పని. కాబట్టి భూమి లేని వాళ్ళందరినీ గ్రామాలకు గుర్తించాలి, ప్రభుత్వం గుర్తించాలి, అక్రమంగా చేసిన భూములను కూడా గుర్తించి చేయాలి. పోయినసారి కలెక్టర్ కూడా మేము మొత్తం సర్వే చేస్తున్నాను, నాకు టైం ఏంటి, జిల్లా అన్ని సర్వే చేసి భూములను పనిచేస్తాను, చాలా భూమి చెప్పారు. ఆయన కలెక్టర్ వెళ్ళిపోయారు. కలెక్టర్లు వస్తున్నా కలెక్టర్ వెళ్ళిపోతున్నారు, కానీ పేదలు మాత్రం తిరిగి కాళ్ళు అరిగిపోతున్నాయి, కానీ చనిపోతున్నారు కొంతమంది చెప్పి తిరిగి భూమి రాలేదు. కాబట్టి ఈ విధంగా వెంటకారము యంత్రాంగం చట్టాలు వసూలు పెట్టుకొని ప్రజలు మభ్యపెట్టి పేదలకు కావాల్సిన భూములన్నీ కూడా ప్రభుత్వ భూమి అంతా పేదలకు ఇవ్వాల్సిందే, భూమి లేని వాళ్ళకి ఇవ్వాలి. అది మ్యాండేటరీ, చట్ట ప్రకారం, రాజ్యాంగ ప్రకారం హక్కు. ఎవరైనా సరే ఆ గ్రామంలో భూమి ఉంటే భూమి లేని వారికి ముందు ఇవ్వాల్సిందే. తర్వాత పేదలు లేదంటే మాత్రం వేరే వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఏం చూస్తా అంటే భూమి లేని వాళ్ళు తిరుగుతున్నారు, కానీ భూమి ఉన్న వాళ్ళు, ఆసాములు, పెద్ద వాళ్ళు, కార్పొరేట్ సంస్థలు 100 ఎకరాల భూములు ఆక్రమిస్తా అంటే పేదలు గుళ్ళకు చూస్తున్నారు, తిక్కుపోతే కొడుతున్నారు, కేసులు పెడుతున్నారు, భయపెడుతున్నారు. కాబట్టి ఎందరూ ఎంటకారం అంటే రెవెన్యూ యంత్రాంగము లంచాలకు అమ్ముడుపోయేసి డబ్బుల కోసము వాళ్ళ పబ్బం గడపడానికి కోసం ఎంత నీచంగా కడుతున్నారు, పేదలు భూములు లేకుండా చేస్తున్నారు. ఖచ్చితంగా ఇవన్నీ సర్వే చేసి వాళ్ళ ఏ ఎంఆర్ఓ ఇలాంటి అధికారులు కొమ్ము కాస్తున్నారో వాళ్ళ ఎంఆర్ఓలు అందరూ జైలుకి పంపించాలి. ఎందుకంటే రాజ్యాంగ ప్రకారం వాళ్ళకు నోట్లు మట్టి కొట్టి, పేదల మట్టి కొట్టేసి ఉన్న వాళ్ళకందరికీ భూములు ఇస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఏ ఎంఆర్ఓ సార్ గతంలో ఎప్పుడు పట్టించారో ఎంత సర్వే చేసి వాళ్ళ ఎంఆర్ఓ అందరిపైన చర్య తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. దీనికి అన్ని ప్రజా సంఘాలుగా ముందుకు వచ్చి ఇది ఇంకా లోతుగా అధ్యయనం చేసి ఇది శాస్త్రంగా సమస్య పరిష్కరించాలి. అందరినీ సర్వే చేయాలి. పెళ్లి అనే అందరినీ కూడా భూమి లేని వాళ్ళందరూ సర్వే చేసి వాళ్ళందరికీ కలెక్టర్ తిరగకుండా ఒక ల్యాండ్ పూలింగ్ చేసి వాళ్ళందరికీ ఇవ్వాలి. లేకుంటే ఈరోజు మనం SC/ST సప్లైన్ కింద చాలా కొత్త డబ్బు ఉంది. ఆ డబ్బు ఈరోజు 10 లక్షల వరకు మేము ప్రభుత్వం డబ్బు ఇచ్చుకుంటూ ఉంటారు. ఏమన్నా మిలిటరీ వాళ్ళకి ఏమైనా భూములు ఇచ్చింటే ప్రభుత్వము సరే, సైనికులు ఇచ్చారు కాబట్టి వాళ్ళ భూములు ఎన్నికి తీసుకోండి డబ్బు ఇచ్చి, సరే వాళ్ళు ఏమో ఇచ్చారు కాబట్టి మిలిటరీ భూములు కొన్నామని చెప్పి అంటున్నారు. కాబట్టి మొత్తం ఆ భూములని ప్రభుత్వమే తీసుకొని వాళ్ళకు SC/ST సప్లైన్గా డబ్బు ఇచ్చేసి పేదలందరికీ కూడా, దళితులందరికీ కూడా, యానాదులకు, ట్రైబల్స్లందరూ కూడా భూములు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా